సంఘాల్లో కూడా సైతానుగాడు పని చేస్తాడు. సంఘము ఏక మనసు, ఏకాత్మ, ఏకభావం, ఏకతాత్పర్యం కలిగి ప్రార్థించినప్పుడు, ప్రకటించినప్పుడు, పరిచర్య చేసినప్పుడు పరిశుద్ధాత్మ కార్యములు బహుబలముగా జరుగుతాయి. అందుకే పరిశుద్ధాత్మ ఎప్పుడూ కూడా ఐక్యత కొరకు మనల్ని రేపుతా ఉంటాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగి ఉండండి అన్న మాట అక్కడ వాడాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అద్దుగో, వినయము, సాత్వికము, పక్కవాణ్ణి సహించటం అనేవి ఎప్పుడైతే కొరవడతాయో అప్పుడు ఫైటింగులు స్టార్ట్ అవుతాయి సంఘాల్లో. సాతానుకు కావాల్సింది అదే. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఐక్యపరిచి సంఘటితపరిచి ఉజ్జీవాన్ని రప్పించడానికి చూస్తే సాతాను వ్యక్తులలో అహాన్ని రెచ్చగొట్టి, సంఘంలో విశ్వాసుల అహాన్ని రెచ్చగొట్టి వినయము, సాత్వికము అనే వాటిని దెబ్బతీసి ఒకడినొకడు ప్రేమతో సహించటం అనేది పక్కన పెట్టి ఒకడినొకడు ద్వేషించుకునేటట్టు తయారు చేస్తాడు. దేవునికి స్తోత్రం. బాలమిత్ర, బొమ్మరిల్లు, పంచతంత్ర కథలు విన్నారు కదా చిన్నప్పుడు. పంచతంత్ర కథలు, ఆ పంచతంత్ర కథల్లో మిత్ర లాభం, మిత్ర భేదం అనే కథ ఒకటి ఉంటుంది. మిత్ర భేదం అనే కథ. ఓ సింహం ఆకలికి నకనకలాడుతూ ఉంటుంది. వేటాడటానికి దానికి ఆవులు దొరకవు. అడవిలో మస్తు ఆవులు మేస్తూ ఉంటాయి, కానీ ఇది పోయి వేటాడలేదు. ఎందుకు వేటాడలేదంటే అది ఏ ఆవు మీదకైనా పోయి అటాక్ చేస్తే మిగిలిన ఆవులన్నీ కలిసి ఏకమై వచ్చి సింహం మీద పడుతున్నాయి. ఫోర్స్గా దాన్ని దెబ్బతీస్తున్నాయి, దాన్ని ప్రాణం తీస్తున్నాయి. అందుకని ఈ సింహం విరిగి ఆవుల్ని వేటాడటం మానేసింది. ఎందుకంటే ఆవులు ముఖముడిగా దాడి చేసి సింహాలను చంపుతున్నాయి. ఎందుకు వచ్చిన గొడవలే, ముందు ప్రాణాలతో ఉంటే దేన్నో దాన్ని వేటాడుకుని తినొచ్చని అది మానేసింది. తిండి వేటాడటం మానేసింది. ఇప్పుడు ఈ నక్కలు, ఇంకా కొన్ని జంతువులు ఉన్నాయి. సింహం వేటాడితే ఆ మిగిలిన ఆహారాన్ని అవి తింటాయి. సింహమే తిండి మానుకొని అదే ఉపవాస ప్రార్థనలు చేస్తుంది. మరి దీనికి ఫుడ్ ఎట్టా? అందుకని ఈ నక్క పోయి అడిగింది. ఈ నక్క పేరు దమనకుడు. అర్థమైందా? దమనకాండ అంటారు. తెలుసా మీకు? దహనకాండ వేరు, దమనకాండ వేరు. అంటే నక్కజిత్తులు ప్రదర్శించి మనుషుల్ని నాశనం చేసేదని దమనకాండ అంట. దమనకుడు అనే పేరు దానికి. ఆ నక్క సింహాన్ని అడిగిద్ది, ఏమయ్యా మృగరాజా, అడవికి రాజువే, ఏంది వేట మానేసావు? ఏం సాధువుల్లో కలిసావా? ఏంది సాత్వికుడు అయ్యావా? ఏంది ఏదో నువ్వే కాస్త వేటాడి నువ్వు కాస్త ఆరగిస్తే ఆ మిగిలింది కొద్ది గొప్ప మేము తిందామని మేము కాసుకుంటే నువ్వే డొక్కలు బీక్కొని అల్లాడుతున్నట్టున్నావు. అంటే ఏం చేద్దాం నక్క, దమనక, ఏం చెప్పమంటావు నా బాధ? ఏ ప్రక్కకు పోయి ఒక ఆవు మీద పడదామన్నా మిగిలిన ఆవులన్నీ ముక్కుముడిగా వచ్చి దాడి చేస్తున్నాయి నా మీద. చూడు ఎలా గాయాల పాలయ్యానో. వేట ఆడదామంటే నా ప్రాణమే పోతుందేమనే భయంతో వేట మానేశానంటే అన్నీ వచ్చి మీ మీద దాడి చేస్తున్నాయా? దాడి చేయకపోతే వేటాడతారా అంది. దాడి చేయకపోతే వేటాడతారా ఏంది? ఆకలితో చచ్చిపోయేటట్టున్నాను, ఎందుకు ఆడను? వేటాడతానంది. సరే అట్టయితే అవి నీ మీద దాడి చేయకుండా నేను చూసుకుంటాను, నువ్వు రెడీగా ఉండని పోయింది దమనకుడు నక్క. ఈ సైతానుగాడు అన్నమాట. పోయి ఆవుల మధ్యలో తిరగటం మొదలుపెట్టింది. ఇది పాజిటివ్గా వచ్చిందా నెగిటివ్గా వచ్చిందా అనేది వాటికి తెలియదు. ఆవులకి నక్క జిత్తులకు పేరు, జిత్తుల మారే నక్క అంటారు కదా. ఇంకా వెళ్ళి ఏ ఆవుని ఇది పోయిన దగ్గర నుంచి పొగట్టం మొదలు పెడుతుంది బాగా. దీని పని ఏంటంటే ప్రతి ఆవు దగ్గరికి పోతుంది, ప్రతి ఎద్దు దగ్గరికి పోతుంది. అసలు నీ బలం, నీ ప్రతాపం అంటుంది ఎద్దు దగ్గరికి పోయి.
ఆవు దగ్గరికి పోయాము, అసలు నీ సౌందర్యం, అసలు నీ హంగు, నీ ఆర్భాటం అని దేనికి దాన్ని మెచ్చుకుంటుంది. ఇప్పుడు పొగడ్తలంటే పడనోడు ఎవరున్నారు? ఇప్పుడు ఎవరైనా వచ్చి అసలు మనల్ని గుర్తిస్తుంటే, మన పనితనాన్ని, మన త్యాగాన్ని, మన హడావుడిని గుర్తించి ఘనపరిచి మాట్లాడుతుంటే అంతకు మించి ఆనందం ఏముంటుంది మనకి? ప్రతి మనుషుడికి, ప్రతి జీవికి అదే శోభ. అంటే జంతువుల మీద పోల్చి చెప్పాడులే కథలో. మళ్ళీ ఇందులో దిక్కుమాల డౌట్లు వేసుకునే వాళ్ళు ఉంటారు. నక్క మాట్లాడిద్దా, సింహం మాట్లాడిద్దా, ఎద్దులు మాట్లాడిద్దా, సోదరులు ఉంటారు. అందుకని చెబుతున్నాను, ముందే కథ అని చెప్పాను కాబట్టి ఇప్పుడు ఇక నాకు ఇబ్బంది లేదు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. అయితే బాగా పొగుడుతూ ఉంటే ఎవరికైనా భలే హాయిగా ఉంటుంది. ఘనపరిచి మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఎప్పుడు మనతో ఉండాలని కోరుకుంటాం. నిరాశపరిచే వాళ్ళని, నీరు గార్చే వాళ్ళని దరి జారనీయం. స్వామి వీడు వస్తున్నాడు, ఆయన వచ్చిన కాడ నుంచి వీడు నిరాశపరుతుడు, వద్దురా బాబా అని తప్పించుకొని పోతాం. ఈ నక్క బాగా ఏ ఆవు కనపడినా, ఏ ఎద్దు కనపడినా దేనికి దాన్ని ఆకాశానికి ఎత్తేస్తుంది. బాగా కనెక్ట్ అయిపోయారు. ఆవులు, ఎద్దులు మొత్తం కనెక్ట్ అయిపోయినాయి. చిన్నగా ఏం చేసింది తెలుసా? ఫస్ట్ దేనికి దాన్ని పొగిడి చివరికి ఒకదాని ముందు ఇంకో దాన్ని పొగుడుతుంది. ఫస్ట్ ఈ పర్సన్ని పొగిడినప్పుడు బాగా కనెక్ట్ అయిపోయారు కదా. సౌలు గెలిచారా వేల కొలది కంటే బాగా పాడండి అని పాడించుకున్నట్టు బాగా పాడించుకొని చివరికి పాట లేకుండా పోయాడు. తెలుసు మనకు ఆ స్టోరీ. ఫస్ట్ ఒక పర్సన్ని గణపరచడానికి మనం సపోర్ట్ చేసినప్పుడు, తర్వాత అదే అలవాటుతో ఇతరులను కూడా గణపరిచినప్పుడు నీ దగ్గర ఓర్పు, సహనాలు, దైవిక ప్రేమ ఉంటే తట్టుకోగలవు. కానీ అవి లేకపోతే అసూయ, మత్సరం బయలుదేరి నీ ముందు ఎదుటివాడిని ఘనపరుస్తుంటే తట్టుకోలేక వాడు నాశనం అవ్వాలని కోరుకొని చివరికి నువ్వే నాశనం అవుతావు. ఇది మత్సరము లేక అసూయ తెచ్చే నాశనం. అందుకే పొగడ్తలకు అలవాటు పడటం, దేవుడు అనుగ్రహించిన ఘనతను మనం స్వీకరించడం అనేది మంచి పద్ధతి కాదు. అది మనకే నష్టహేతువు. అందుకే ఎంత తప్పించుకుంటే అంత మంచిది. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం ఎప్పటికప్పుడు ఆయనకి ఆపాదిస్తే ఆయన తట్టుకోగలడు, కానీ మనం తట్టుకోలేం. అర్థమైందా? కాలేదా? అయినా నేను ఇంకోసారి చెప్పను, అంతే సంగతులు. ఇక దేనికి దానికి పోయి ఒకప్పుడు పొగిడిన ఇదే ఇప్పుడు దేనికి దానికి వెళ్ళి ఇంకో దాన్ని పొగుడుతుంది. పొగిడితే మరి ఇప్పటిదాకా దీన్ని పొగిడి ఇప్పుడు ఇంకో దాన్ని పొగుడుతుంటే మరి బాధగా ఏందంట? దాని గొప్ప అంది ఇది. ఏం లేదు, నీకంటే కొంచెం పొడవు ఉందంట, కొమ్ముపాటు కొంచెం బాగుందంట, ఇతరులతో అంటుంటే విన్నాలే, నిజంగా అది కూడా వాస్తవేగా, కొంచెం అందంగా ఉందిగా నీకంటే కూడా. అంటే నాకంటేనా? అబ్బే అది పెద్ద ఇదేం కాదండి. ఇక అప్పటి నుంచి ఈ ఆవు దానికి ద్వేషంగా చూడటం మొదలుపెట్టి, అంతకుముందు ఈ రెండు కలిసి మేసే ఎంతో అన్యోన్యంగా ఉండేవి. ఇప్పుడు ఇది ఎప్పుడైతే ముభావంగా ఉండి అది పలకరిస్తున్నది, ఏంది ఏం లేదు అని వెళ్తుంది కదా, ఏమైంది దీనికి ఎట్లా అయిపోయింది అని. అది కూడా నేను 4-5 సార్లు ట్రై చేసినా ఏందో మొహం అటు తిప్పుకొని పోతా ఉంది. ఇంక నేనేం దాన్ని వెంటబడేది? అసలు ఏం జరిగింది ఏందో నాకేం అర్థం కావట్లేదు. అంటే ఇదే నక్కబోయి నువ్వంటే ఈ మధ్య గిట్టట్లేదు దానికి, కొద్దిగా నీ గురించి తేడాగా మాట్లాడిందిలే. ఏం మాట్లాడింది? ఏందో కొంచెం నిన్ను విమర్శించినట్టు మాట్లాడింది. నాకు బాధ వేసింది ఆ మాటలు ఏంటంటే, నన్ను విమర్శించి మాట్లాడడానికి ఏముందండి? ఏం లేదు, చెప్పేగాలే అంది. లేనిపోని 2 మాటలు అట్లందా? ఏడిసిందిలే. దానికి అంత ఫీలింగ్ ఉంటే నాకెంత ఉండాలా? పని చూసుకోమనని ఇది కూడా మొహం ఇడిదిప్పిపోవటం మొదలుపెట్టి ఈ విధంగా మంద మొత్తాన్ని భ్రష్టు పట్టించింది. అది చివరికి ఎట్లా ఉందంటే ఒకదాన్ని ఒకటి చంపుకోవటం లేదు, కానీ చంపుకున్నంత క్రౌర్యం పెరిగిపోయింది, ఐక్యత విచ్ఛిన్నం అయిపోయింది. దీన్ని ఎవడన్నా చంపితే బాగుండన్న కక్ష వచ్చేసింది. అప్పుడు సింహానికి చెప్పింది, ఇప్పుడు లైన్ క్లియర్ అయింది, ఇక వాళ్ళ మధ్య ఐక్యత లేదు, నువ్వు ఎవరిని నాశనం చేసినా మిగిలిన వాళ్ళు పట్టించుకోరు, కావాలంటే ట్రై చేయి, నా ప్రాణానికి మచ్చరాదు కదా, ట్రై చేసుకో. అప్పుడు ఒకదాన్ని వేటాడటానికి పరిగెత్తింది, ఇక మిగిలిన కదలటల్లా. పోతే పోనీ అదేగా, దాని మీద నాకు సదభిప్రాయం లేదు.
బ్రదరు, ఆ బ్రదరు ఎందుకు అట్లా అవుతున్నాడు, అతను ఎందుకు ఇలా, మరి అందరు కలిసి ఎందుకు అతని మీద అలా ఇదవుతున్నారంటే, బ్రదరు కూడా తేడా బ్రదరు. ఇప్పుడు అతను కూడా అలా ఉండకూడదు. మరి అతను అలా ఎందుకు ఉండాలా? మరి అలా ఉండి ఇట్లా ఎందుకు తెచ్చుకోవాలా? అలా చేయకూడదు. మరి అతను కరెక్ట్గా ఉన్నట్టయితే అందరం కలిసి సపోర్ట్ చేసేవాళ్ళం. కాబట్టి అతను తప్పు కూడా ఉంది కనుక అతను అంతే, మరి తప్పదు మరి అని అవతలి వాడికి ఆన్సర్ చేస్తా, లోపల ఒక రకంగా ఆనందిస్తా. అవతలి వాడు చీల్చివేయబడుతుంటే ఇలాంటి ప్రక్రియ ఆ పశువుల్లో పోల్చి చెప్పాడు. వ్యక్తుల్లో జరిగేది అదే, భక్తుల్లో జరిగేది అదే. ఇంతకీ నక్క దమనకుడు ఎవరు? సాతాను. మొత్తం క్రీస్తు రక్తం చేతనే కడగబడ్డాం, యేసు రక్తము చేతనే ఏకపరచబడ్డాం, ఒక్క ఆత్మనే పానం చేశాం, ఒక్క మేఘం కిందనే నడిచిపోతున్నాం, అందరము ఒక్క దేవునినే సేవిస్తున్నాం, అందరము ఒక్క తోటలోనే పనివారం, అందరము ఒకనికే అవయవాలం, అందరము కలిసి ఒక్కనికే శరీరం. ఆ ఒక్కడు క్రీస్తు. మరి ఎందుకు ఒకరి మీద ఒకరు ఇలా అతిశయపడే పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇలా అనైక్యత వచ్చింది, ఐక్యత విచ్ఛిన్నమైంది అంటే, ఎవరికి వాళ్ళనే సైతాను స్వయానికి రెచ్చగొట్టాడు, అహానికి రెచ్చగొట్టాడు, జీవపు డంబానికి రెచ్చగొట్టాడు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను కనపడాలంటే నేను కనపడాలి, నేను కనపరచబడాలంటే నేను కనపరచబడాలి. మత్సరము, అసూయ ప్రవేశించినాయి. ప్రేమ కలిగి సహించుట, సాత్వికముతో వినయముతో సహోదరుని అంగీకరించుట అనే ఎఫెక్ట్ అయిపోయినాయి. ఇప్పటి సంఘాల్లో ఇవి పరిపాటి క్లియర్గా కనపడతా ఉన్నాయి. ఆరంభ సంఘంలో కూడా అలాంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. 6వ అధ్యాయంలోనే స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు సంఘం కంటే కూడా ఎక్కువ మంట కలిగి ఉంది. అప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు స్పష్టంగా జరుగుతున్నాయి. 2వ అధ్యాయంలో మేడగది మీద అభిషేకం పొంది భాషలు, 3వ అధ్యాయంలో కుంటివాణి యొక్క స్వస్థత, 4వ అధ్యాయంలో వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడినట్లు మరలా కలిసి ప్రార్థించుట, వారికి కలిగిన సమస్తం తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టడం, 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాల వధ. మరి వాళ్ళు అబద్ధం ఆడారు, పరిశుద్ధాత్మను మోసపుచ్చినందుకు వాళ్ళిద్దరూ పోయారు. ఏం లేదు, జస్ట్ తేడా మాట్లాడినందుకే పోయారు. ఇంత భయంకరంగా పరిశుద్ధాత్మ కదిలి కార్యాలు చేస్తున్న ఆ దినాల్లో సైతం 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి సంఘంలో పొరపచ్చాలు ప్రారంభమై హెబ్రీ యూదుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగటం మొదలుపెట్టారు. వాళ్ళ ప్రవర్తన బాగలా అన్నారు. 2 గ్రూపులైనాయి, హెబ్రీ గ్రూపు, గ్రీకు గ్రూపు. వాళ్ళ ప్రవర్తన బాగలా అని వీళ్ళంటే వాళ్ళు విమర్శించడం బాగలా. మేము ఎందుకు విమర్శిస్తున్నాం? మేం చేసిన తప్పేంది? తప్పు ఉంది ఏంటా? దేవుడి ప్రేమ, దేవుడి ప్రేమ, దేవుడి ప్రేమ అని మనం మాట్లాడుకుంటున్నాం, జనానికి బోధిస్తున్నాం. ఎక్కడ చూపిస్తున్నారు మీరు దేవుని ప్రేమ? విధవరాండ్రని చిన్న చూపు చూస్తున్నారు మీరు. విధవరాండ్ర సరిగా పట్టించుకుంటున్నారా? సరిగా ఆదరిస్తున్నారా? ఎందుకు వాళ్ళ విషయంలో పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తున్నారు అని లేచారు. మేము ఎందుకు చూడలా, మేము చూస్తున్నామని ఒకళ్ళు, లేదు మీరు చూడలా, చూస్తే మేము ఎందుకంటామని ఒకళ్ళు. గొడవ స్టార్ట్ అయింది. వీళ్ళందరికీ పైన అపోస్తలు ఉన్నారు 12 మంది. వాళ్ళకి పోయింది ఈ సమాచారం. పోయి ఆలోచించి ఒక పని చేశారు. సహోదరులారా, మేము వాక్యమును ప్రచురించటం మాని మీకు గొడవ అవుతున్నందున భోజనము పంచిపెట్టుట యుక్తము కాదు. మేము సంఘం అయినంత వరకు ఇంతవరకు తృప్తి చెంది ఇంకా నూతనాత్మల్ని దేవుని సంఘంలోకి చేర్చే విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ, మీకు కూడా వాక్యం చెప్పి బలపరిచే విషయంలో కానీ మేము దృష్టి కలిగి ఉండకుండా, మీ మట్టికే చూసుకుంటా, మీకే రొట్టెలు పెట్టుకుంటా, మీకే తిండి పెట్టుకుంటా, మీకు భౌతికమైన ఫుడ్ ఏర్పాటు చేసుకుంటా, మీలో మీకు గొడవలు లేకుండా చూసుకుంటే ఇక్కడిక్కడ తెల్లారిద్ది. కాబట్టి మేం చేయాల్సిన పని మేం చేయాలి. అలాగని సంఘముగా ఉన్న మీలో వివాదాలు ఉండకూడదు. కనుక ఓ పని చేయండి. 2 గ్రూపులు అయ్యారు కదా, ఈ గ్రూపు రాజకీయాలు వదిలేసేయండి. జ్ఞానముతోనూ పరిశుద్ధాత్మతోనూ సత్సాక్ష్యముతో
ఉన్నటువంటి వ్యక్తుల్ని, నిండి ఉన్న వ్యక్తుల్ని ఒక 7 ఏర్పరచుకోండి. మీరే ఏర్పరచుకోండి. ఈ ఆహారం పంచిపెట్టే పని మీలో మీకు గొడవలు లేకుండా, విధవరాంటం చూసారా, దిక్కులేని వాళ్ళని చూసారా, అనాథలను చూడలేదు, ఈ గొడవ లేకుండా అందరికీ అన్ని విధాలా సపోర్ట్ చేయడానికి ఒక 7 మీకోసం సిద్ధపరచుకోండి. ఈ పనికి మేము వాళ్ళని నియమిస్తాం. మేము ప్రార్థించుట యందును, వాక్యము ప్రకటించుట యందును ఎడతెగక ఉంటాం. మేము ఆ పని చేయాలి, ఈ పని చేసేవాళ్ళు ఈ పని చేయాలి. అట్లా ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తేనే సంఘము క్షేమ మరియు అభివృద్ధి అనే 2 మెట్లు ఎక్కుతుంది. లేకపోతే ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉందని ఆగిపోతుంది అని వాళ్ళు చెప్తే అపోస్తలులు అప్పుడు ఒక 7 ఎంపిక చేశారు. అలా ఎంపిక చేయబడిన 7 స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, పర్మేనాసు, నికోలాసు, తీమోను, మొత్తం 7 వస్తారు. ఈ 7 తీసుకొచ్చి నిలబెడతారు. వాళ్ళ గురించి ఏం చెప్పాడంటే, జ్ఞానముతో నిండిన మనుషులు, పరిశుద్ధాత్మతో నిండిన మనుషులు, అంతేకాదు మంచి పేరు పొందినటువంటి వ్యక్తులు, మంచి సాక్ష్యం పొందినటువంటి వ్యక్తులు. ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాగా ఒక టీం లేచి అపోస్తలులకు కోఆపరేట్ చేయకపోతే వాళ్ళు ప్రశాంతంగా పరిచర్య చేయగలిగే వాళ్ళు కాదు. పరిచర్య విస్తరణకు నోచుకునేది కాదు. ఫటాఫట్ విస్తరించి ఒక దగ్గర ఆగిపోయి ఇక ఈ నాయకులు అక్కడక్కడే వాళ్ళనే తిప్పలు పడుకుంటూ ఉండాల్సి వచ్చేది. అలా కాకుండా ఆ సంఘంలో వ్యక్తులు గుర్తించారు. నిజమే, దేవుని ప్రత్యేక కృప పొందినటువంటి అపోస్తలులు వారి బాధ్యత వాళ్ళు నెరవేర్చాలి. కన్ను పని కన్ను చేయాలి, ముక్కు పని ముక్కు చేయాలి, నోరు పని నోరు చేయాలి, చెయ్యి పని చెయ్యి చేయాలి, కాలు పని కాలు చేయాలి. దేని పని అది చేస్తేనే శరీరం ఆరోగ్యవంతంగా క్షేమదాయకంగా నడుస్తుంది. ఏది తన పని మానేసినా దేహం కుంటుపడుతుంది, నడక ఆగిపోతుంది. కాబట్టి రైట్, వాళ్ళు చెప్పింది నిజమే. వాళ్ళు ప్రకటించడానికి, ప్రార్థించడానికి వాళ్ళని వదిలేద్దాం. ఈ భోజనపు వ్యవహారం, ఇతరాత్ర వ్యవహారాలన్నీ మనం చూసుకుందామని దేవుని ప్రేమించి దేవునికి అంకితమయ్యి దైవ సేవయే జీవిత పరమావధిగా భావించినటువంటి వ్యక్తులు కొంతమంది ముందుకొచ్చారు. వాళ్ళని తీసుకొచ్చి అపోస్తలుల ముందు నిలబెట్టారు. అప్పుడు వాళ్ళు చేతుల నుంచి వారి కోసం ప్రార్థన చేశారు. ఎలారా, ఈ పెద్ద పని మీకు అప్పగిస్తున్నాం. ఇప్పటిదాకా మేము దీని విషయంలో పట్టించుకోనందున వివాదం వచ్చింది. మనలో వివాదములు ఉండకూడదు, అనైక్యత రాకూడదు, ఐక్యంగా ఉండాలి. ఆత్మ దుఃఖపడతాడు, లేకపోతే పరిశుద్ధాత్మ పని చేయటం ఆపేస్తాడు. ఎందుకంటే మనం అందరము ఐక్యముగా కలిసి ఆ మేఘము కింద నడిస్తేనే గొప్ప వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం. మనలో ఐక్యత విచ్ఛిన్నమైందంటే సైతానుగాడు గెలుస్తాడు, వాడికి స్థానం ఇయ్యొద్దు అని అప్పజెప్పి ఆ పనికి పురమాయించారు. ఆ 7 ఆ సేవలో వాడబడ్డారు.